హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఆలూ బ్రెడ్ బజ్జీ. ఈ బజ్జీని ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. తక్కువ క్వాంటిటీలో దీన్ని ప్రిపేర్ చేసుకున్న ఒక్క బజ్జీ తింటే చాలండి, హెవీగా ఫీల్ అవుతాం. ఈ బజ్జీకి బ్రెడ్ మధ్యలో ఆలూని స్టఫ్గా పెడతామండి. ఓకే, బ్రెడ్ బజ్జీని ఏ విధంగా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 4 నుంచి 5 బ్రెడ్ స్లైసెస్, 2 బంగాళదుంపల్ని ఉడికించుకుని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకుని ఒక కప్పుడు తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ తీసి రెడీగా పెట్టుకోండి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోండి. తర్వాత అందులో సాల్ట్, కారం, పసుపు, చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా స్టఫ్ చేసుకునే బ్యాటర్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫ్ని బ్రెడ్ స్లైసెస్ మీద ఈ విధంగా అప్లై చేయాలి. బ్రెడ్ స్లైస్కి మొత్తం పట్టే విధంగా స్టఫ్ని అంతటిని పరచాలి. తరువాత పైన మరొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేయాలి. మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా మెల్లగా ప్రెస్ చేస్తూ అన్నింటినీ ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం బజ్జీలు వేసుకోవడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మనం 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి, లేదా ఒక 50 గ్రాముల పిండిని తీసుకోండి. కారం 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పసుపు 1/4 టీ స్పూన్. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో శనగపిండిని యాడ్ చేసుకోండి. తరువాత అందులోకి సాల్ట్, కారం, వాము, వంట సోడా, పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. మనం బ్రెడ్ బజ్జీ వేసుకుంటున్నాం కదండి, బ్రెడ్ వలన బజ్జీకి క్రిస్పీతనం వచ్చేస్తుంది. కావాలంటే మీరు బియ్యం పిండిని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా అన్నిటినీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. వంట సోడాని పిండిని బట్టి వీలైనంత తక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే బజ్జీ ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తుంది. చూసారు కదండి, పిండిని ఈ విధమైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, కాస్త జారుగా ఉండే విధంగా. బజ్జీ వేసుకోవడానికి ఈ విధంగా అన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకోండి. తరువాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడవనివ్వండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని ఈ పిండిలో డిప్ చేసి 2 వైపులా కూడా డిప్ చేయాలండి బాగా. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత మెల్లిగా ఆయిల్లో వదలండి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో మెల్లిగా వదలాలి. కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని బజ్జీల్ని వేసి వేయించాలి.
బజ్జీ ఒకవైపు కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా బజ్జీని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బజ్జీలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. తీసిన తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే పేపర్ నాప్కిన్ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్బ్ చేసుకుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆలూ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. వీటిని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.